నిండు నూరెళ్ళు జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు కోటి ఆశలతో ఒక్కటైన రెండు జంటలు ఒకరికొకరు తోడుగా ప్రకృతి అందాలను వీక్షిస్తూ మైమరిచిపోయిన సమయంలో ఉగ్రవాదులు వారిని విడదీశారు. రెండు జంటల్లోని నవవరుల తలకు తుపాకీ గురిపెట్టి ప్రాణాలు తీశారు. మృతుల్లో ఒకరు నౌకాదళంలో లెఫ్టినెంట్గా పనిచేస్తున్న వినయ్ నర్వాల్, మరొకరు వ్యాపారవేత్త శుభం ద్వివేది. ఎంత జాలీగా అప్పుడే నాకు తెలిసి ఇది ఈ నెల 16వ తేదీలోనే వీరికి వివాహం కూడా జరిగింది. వివాహం జరిగి కొన్ని రోజుల్లోనే ఇంత దారుణమైన ఘటన, కళ్ళ ముందే భర్త కూడా చనిపోవడము. అప్పటి వరకు జాలీగా పర్యాటకుల సందర్భంగా వారు వీక్షిస్తున్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్న సందర్భంలో ఉన్నట్టుండిగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడము. ఇక్కడ చూడొచ్చు, వినయ్ నర్వాల్కు కన్నీటి వీడుకోలు పలుకుతున్న ఆయన భార్య. ప్రతి ఒక్కరిని కలిచివేసే ఘటన, కన్నీరు తెప్పించే ఘటనలు ఇవి. సో ఈ ఘటనలో మృతి చెందిన ప్రతి ఒక్కరి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. సో నెక్స్ట్ వార్తలు చూద్దాం. పహల్గామ్లో